మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తూ ఉన్నారు. తమ రాజకీయ జీవితమంతా సంఘర్షణలమయమే అయినటువంటి అకుంఠితమైన దీక్షతోటి, తిరుగులేని ఒక దార్శనికతతోటి నవ్యాంధ్ర రూపశిల్పిగా ముఖ్యమంత్రి గారు విచ్చేస్తూ ఉన్నారు. అసాధారణమైనటువంటి రాజకీయ దురంధరుడిగా, విశేషమైన అభివృద్ధి కాముకుడుగా మన ముందుకు విచ్చేస్తున్నటువంటి అలుపెరగని ధీరుడు, విశేషమైనటువంటి అద్భుత విశేషంతో కోటి ఆశల స్వర్ణాంధ్రకు కావలసినటువంటి సత్తువునిచ్చేటువంటి పెద్దలు విచ్చేస్తూ ఉన్నారు. హాయిగా ఒకవైపు మంగళధ్వనులు, మరొక వైపు వేదనాదాలు, ఇవన్నీ కూడాను అద్భుతంగా కొనసాగుతూ ముందుకు తోడ్కొని వస్తూ ఉన్నారు. అధికార గణమంతా కూడాను సాదరంగా లోనికి తోడ్కొని వస్తున్నారు. దీటుగా కరతాళ ధ్వనులు, సెల్ ఫోన్స్ లో చిత్రీకరించడం కాదు, మనస్ఫూర్తిగా కరతాళ ధ్వనులతోటి కళాకారుల ఆనందాన్ని, అవార్డు అందుకోబోతున్నటువంటి ఆనందాన్ని సమృద్ధిగా వ్యక్తం చేయాల్సినటువంటి ఒక సందర్భం. నిత్య స్ఫూర్తి ప్రదాతగా, ఒక చైతన్యశీలిగా, నిజ జీవిత విజేతగా, మహానాయకుడు గౌరవనీయ శ్రీ ఎన్టీఆర్ చూపినటువంటి మార్గంలో అద్భుతమైనటువంటి దార్శనికతతోటి, అహరహం శ్రమించేటువంటి స్ఫూర్తితోటి, మహోన్నత వ్యక్తిత్వంతో, సంఘసేవా పరాయణత్వంతో, అనంతమైనటువంటి సేవలతోటి, అభివృద్ధి ధ్యేయంగా, అమరావతి రాజధానిగా, అనితర సాధ్యమైనటువంటి పట్టుదల తోడుగా, బహుముఖ ప్రజ్ఞా పాటవంతో, మానవీయ దృక్పథంతో తన ప్రజల కోసం అడుగడుగున తపన పడేటువంటి ఒక దార్శనికుడిగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు. సేవాగుణమే జీవలక్షణంగా ఉన్నటువంటి మహనీయ మూర్తి విచ్చేస్తూ ఉన్నారు. హృదయపూర్వకంగా హార్దిక స్వాగతం పలుకుదాం మన ముఖ్యమంత్రి వర్యులకు. ఇది అద్భుతం, అనుపమానమైనటువంటి రీతిలో, ప్రత్యేకమైనటువంటి రీతిలో స్వాగతించి తీసుకొస్తున్నటువంటి శుభవేళ. లక్ష్య సాధన దిశలో పరిపూర్ణమైనటువంటి శుద్ధితోటి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి వర్యులు వేదికకి విచ్చేస్తూ ఉన్నారు. ఆనందం, మహదానందం, విశేషమైనటువంటి ఆనందం. ఎంత గొప్ప సంప్రదాయమో చూడండి. అద్భుతమైనటువంటి రీతిలో ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గౌరవం, ఆనందం, ఒక ప్రపత్తి అన్నీ కూడాను అద్భుతంగా చూపుతున్నటువంటి శుభవేళ. పేరు పేరున అందరికీ హార్దిక స్వాగతం పలుకుతూ, సమకాలీన రాజకీయ వ్యవస్థలో ఒక అరుదైనటువంటి మానవీయ కోణంగా ఉండేటువంటి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆగమనం మరింత విశేష సొగసునిస్తోంది, సొబగనిస్తుందనేటువంటి భావనను కూడా వ్యక్తం చేసుకుంటూ, తరలి వచ్చిన మంత్రివర్యులకు అందరికీ పేరున హార్దిక స్వాగతమని మనవి చేసుకుంటూ, అనుకున్నది సాధించే వరకు అలుపెరగని ధీరుడు మన అన్న గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంతమంది తిరుగుతున్నారు ఇక్కడి నుంచి, కానీ ఆయన వస్తూనే పాదరక్షలు అక్కడ విడిచి ఇక్కడికి వచ్చారు. అంటే ఈ వేదిక మీద ఒక భక్తి, ఒక గౌరవం, దుర్గమ్మ తల్లి దీవెన నిండుగా ఉండాలి, కృష్ణవేణమ్మ తల, గోదావరి మాత యొక్క దీవెన అన్ని కూడా సమృద్ధిగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సముజ్వల వికాసానికి ధీమంతమైనటువంటి యోధుడుగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి విచ్చేయడం చాలా సంతోషం అని పునః మీ అందరికీ మనవి చేసుకుంటూ, వారి యొక్క దివ్య కరకమలాలతోటి ఇప్పుడు దీపారాధన జరుగుతుంది. విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకల్ని లాంఛనంగా ప్రారంభిస్తారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు. స్వర్ణాంధ్రప్రదేశ్ రథసారథిగా మనందరికీ అద్భుతమైనటువంటి రీతిలో పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యుల యొక్క కరకమలాలతోటి దీపారాధన జరుగుతోంది. వేదిక పేరున్న పెద్దలందరూ కూడా వారితో కలిశారు. ఒకవైపు శంఖనాదం అద్భుతంగా వినవస్తున్న శుభవేళ, మరోవైపు మంగళధ్వనులు అన్ని కూడాను శోభాయమానంగా ఉన్నటువంటి ఒక వాతావరణంలో మనమంతా కూడాను విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకల్ని భవ్యమైనటువంటి రీతిలో జరుపుకుంటున్నటువంటి తరుణం గనక స్వాగతం అని మీకు మనవి చేస్తూ ఉన్నాం.